హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మోడీ కేర్లోని ఒక వస్తువు వాష్ మేట్ ప్రీ వాష్ అంటే బట్టలకు తగిన మరకలను సులభంగా తొలగించే పదార్థం వస్తువు. దాని గురించి ఈరోజు డెమో చేయబోతున్నాను. అయితే ఈరోజు డెమో కొంచెం డిఫరెంట్గా ఒక నాటకీయంగా ఉంటుంది. చూడండి. Good morning, sir. Yes, sir. Good morning. Please come in. How are you? Fine, thank you, sir. ఇవాళ నీ ప్రెజెంటేషన్ ఉంది కదా, అవును సార్. బాగా ప్రిపేర్ అయ్యా? సార్ థ్యాంక్ సార్. అదే ఇవాళ నీ ప్రెజెంటేషన్ ఉంది కదా, ఈ షర్ట్ పైన మరకలేంటి? సార్ మార్నింగ్ చికెన్ సర్వేకి వెళ్ళా సార్. అక్కడ అతను కొడుతూ మరకలు పడ్డాయి. డోంట్ వరీ రాజేష్, నా దగ్గర మంచి మ్యాజిక్ ఉంది. సార్ అర్థం కాలేదు సార్. దిస్ ఈజ్ మై మ్యాజిక్. ఎస్ రాజేష్, ప్లీజ్ రిమూవ్ అవర్ షర్ట్ అండ్ గివ్ ఇట్ టు మీ ఫర్ 10 minutes. రాజేష్, నీ షర్ట్ ఇక్కడ పెట్టావు. సో ఈ షర్ట్ పైన మరకలు ఉన్నాయి. సో ఇక్కడ మన దగ్గర వాష్ మేట్ ప్రీ వాష్ అనేటువంటి ఒక వస్తువు ఉంది. ఇది మోదీ కేర్ వారి ద్వారా వచ్చినటువంటిది. నేను దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ నేను కూడా వాడుతున్నాను. సో ఈ ప్రోడక్ట్ ద్వారా ఇప్పుడు నీ షర్ట్ పైన ఉన్నటువంటి మరకలు అన్నింటిని కూడా ఈజీగా తీసివేస్తాను. ఏ విధంగా అంటే ఈ మరకల పైన ఈ యొక్క వాష్ మేట్ ప్రీ వాష్ అనేటువంటి లిక్విడ్ని కాస్త నెమ్మదిగా ఈ మరకల పైన వేస్తాను. ఓకే, ఈ విధంగా ఆ మరకల పైన ఈ ప్రీ వాష్ని వేసిన తర్వాత దీన్ని ఒక 10 minutes కాసేపు అలా వదిలేయండి. తర్వాత మనం వాష్ చేయొచ్చు. చూద్దాం. ఈ షర్ట్ పైన మరకల పైన మనం ఈ ప్రీ వాష్ లిక్విడ్ని వేసి 10 minutes అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఈ టబ్బులో నీళ్ళు ఉన్నాయి. సో ఈ టబ్బులో నీళ్ళల్లో కాస్త ఇలా సోప్ చేసి దీన్ని మనం ఈ విధంగా వాష్ చేసామంటే ఈ విధంగా మనం గంటలుగా వాష్ చేసామంటే పూర్తిగా మనకు వెళ్ళిపోతుంది. ఓకే, ఎస్ 10 minutes అయిన తర్వాత ఈ షర్టుని ఇక నీళ్ళలో వేసి ఈ విధంగా రుద్దాను. టోటల్గా మరకలన్నీ కూడా కంప్లీట్గా వెళ్ళిపోయాయి. కాస్త కూడా మరకలేదు. ఓకే, రైట్. ఎస్ రాజేష్, ఇప్పుడు నీ షర్ట్ మరకలు లేకుండా రెడీ. వేసుకో. వావ్, అద్భుతం. నాకు ఇలాంటి ప్రోడక్ట్ ఇవ్వండి సార్. ఓకే, డెఫినెట్గా రాజేష్, తప్పకుండా. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ అండ్ మీ సబ్స్క్రైబ్స్ సపోర్ట్ అవుతుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.